సుమంజన్. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ వారు సమర్పించి బ్రహ్మర్షి విశ్వామిత్ర పౌరాణిక పద్యనాటకం. రచన శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు, తాటికొండాల నరసింహారావు. దర్శకత్వం శ్రీ తాటికొండాల నరసింహారావు. ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ వారు బ్రహ్మర్షి విశ్వామిత్ర. ప్రార్థన. वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। भागितं भुवनं यशा वाचिकं सर्ववा బ్రహ్మర్షి విశ్వామిత్ర పౌరాణిక పద్యనాటకం.
త్యాగులైన తాము ఏ రాజ్యంలో నివసించుతున్నారో ఆ రాజ్యాధిపతి శ్రేయస్సు కొరకు, అట్లే ప్రజలందరి ఆయురారోగ్య ఐశ్వర్యముల కొరకు, ఈ సమస్త విశ్వ కళ్యాణములకై యజ్ఞయాగాదులను ఏలనుండవా ఉదమి పాలన బుద్ధిమతులు ప్రజల రక్షణ కోసమై పాటుపడగా ఎడదగని భూమికి శాంతి సుధలను పంచగలను. మీ సందేహము మాకు అవగతమైనది. మేము ఎల్లప్పుడూ ఆశ్రమాలలో స్వకార్యాచరణ చేయుతున్నప్పటికీ రాజులకు అవసరమైన వారు మా వద్దకు వచ్చి అది సంశయం తీర్చుకుంటారు. అలాగే వారు మా వద్దకు వచ్చుటకు వ్యవధి లేదు. నీవే వారి వద్దకు మా చిత్త ఏకాగ్రతకు భంగము కలుగకుండా మీ ఆశ్రమాలను. అందుకే కాబోలు ఈ పరిసర ప్రాంతములలో నివసించే గిరిజనులు క్రూరముఖముల వల్ల బాధలు పడలేక ఇటీవలనే రాజును సందర్శించి తమ బాధలు తీర్చుకొని గొడవ క్రూరముఖ సంహారము చేయవలసిందిగా కోరినారని తెలిసింది. అవగతమే పటుతర శౌర్య విక్రముడు ఖండన దీన రక్షకుండు ఇటులరు తెంచుతుండే ఇలనేలడి సూర్యపుత్రముందు ఈయనటని నివేద సేయగా సమాసిత వర్గము వెంటనుంటగా కటపులగేయ సైన్యముని గాదితనూజుడు వేగవచ్చెడెన్. ఆయనతో ఒక ముఖ్య సంఘటన జరగబోతున్నదన్నమాట. అవును, ఆ సంఘటన మన హోమదేవుని తిరిగి ఆ అన్నట్టు ఉదయమని నేను గోపూజలు ఆచరించింది కదా. మంచిది. ఇప్పుడు ఇంకొద్ది క్షణములోను ఆతడిచ్చడకు రాగా మహాదేవ నమస్య మీరును రాజుగారిని సాధారణముగా అతిథి మర్యాదతో ఏమైందమ్మా పూర్ణ?
నీ పరిపాలన మా ప్రజల సుఖశాంతులతో వర్తిల్లుతున్నారు కదా. ప్రస్తుతము పరిపంది రాజుల నుండి ఏ భయము లేదు కదా. ధరణీశ గోళధరణీసుల భక్తితో గొంతులే భద్రమతిని పృథివీశ క్రమమప్ప పితృదేవతాక్రతులు శ్రద్ధతో చేతులే శాస్త్ర విధిని నరనాథ సమమైన న్యాయంబు ప్రజకెల్లా ప్రేమతో నిత్తువే నీ మగతిని జనపతి కాదువే జానపదులనెప్పుడు క్రూర మృగముల కూల్చివేసి రాజధర్మంబు తప్పని రాజతిలక స్త్రీల బాలల వృద్ధుల సేమమరసి పాలనము చేయు నిజమైన పార్థివుడు కుశలమే నీకు మహారాజా, కుశలమే నీకు తెలుపుమే కూర్మితోడా తమ అనుగ్రహం వలన రాజ్యమంతయు సుఖ శాంతులతో సుభిక్షముగా వర్తించున్నది మహాత్మా. మంచిది మహాదేవ. నీవు లోనికేకి అరుంధతి దేవి నేడు చక్రవర్తి మన ఆశ్రమానికి అతిథిగా వచ్చినది. వడదు మహాత్మా, వడదు. నేను ఒంటరిగా రాలేదు. మంత్రి సామంత దండనాయక పరివార సమేతముగా గిరిజనుల కోరిక మేరకు క్రూర జంతువులను వేటాడు నిమిత్తమై వచ్చి ఉంది. వారందరినీ అతన్నే వదిలి నేనొక్కడనే ఇక్కడ విందారగించుట అంత యుక్తముగా. నీకా సందేహము ఉన్నదు రాజా. నీకును నీ పరివారములకు ఎటువంటి లోపము లేకుండా ఇష్టముష్టాంగ భోజనము ఏర్పాటు చేయగా మీ చారుని కొరికి పరివారమంతటిని ఇచ్చటకు రప్పించండి. దైవ కృప వలన మా ఆశ్రమమునకు ఎందరూ వచ్చినము భయము లేదు రాజా, భయము లేదు. మనదు సంశయం వసుదేశ నీకు వేల్పుటావు కరుణ వేగిరంబు కోటి మందికైనా కోరిన ఋతులతో ఇందు చేయగలను వెరపులేదు. ఆశ్చర్యంగానున్నది. కోటి మందికైన కోరి విడుచులతో ఆతిథ్యం ఇవ్వగల తేను మీ వద్దనున్నదా? అటులైన మహర్షి మేము దానిని సత్వరమే సూచికి త్వరపడుతేందుకు మహారాజా. మీ పరివారమంతటిని ఇచ్చటకు రప్పించండి. దాని మహత్వమును ప్రత్యక్షంగా తెలియజేయండి. అటులే మహర్షి సోరశీల మొదలు ఈ వశిష్ఠుల వారి ఈపి ఏంటిదో ఆ కామధేను మహత్యమెంటిదో పరికితముగా మహర్షి మీరు చెప్పిన మాట అక్షర సత్యము. వేల మంది కాగల మా పరివారమునకు మీరు తగిన ఆతిథ్యం కాదు కాదు. మీ ధేను ప్రసాదించిన ఆతిథ్యము బహుధా శ్లాఘనీయం. ముఖస్థుతి కాదు కాని మహర్షి,
ఈనాటి విందు భోజనం రాజప్రాసాదంలో తప్ప మరి ఒక చోట లభించదు. ఇదంతయు ఆ పరమాత్ముని ప్రభా విశేషం. ఇందు మా గొప్పతనమే మీరు లేదు. మీ అణుకువే మీ గొప్పతనమును 1000 రెట్లు అధికము చేయుచున్నది. మహర్షి, మేము మిమ్మల్ని అడగదలుచుతుంది. అడగండి. మీ వద్దనున్న ధేనువు అనన్య సామాన్య మహిమాన్వితమైనది. అది ప్రసాదించుతున్న సిరి సంపదలు సార్థకము కావలెనన్నా సార్థకము కావలేనన్నా ధేనువు మీ వద్ద నుండి కన్నా చక్రవర్తులమైన మా వద్ద నుండి ఉచితం కావున ధేనువును మాతో పంపుడు. దానికి మారుగా మీకు 10 సహస్ర గోవులను హిరణ్యాస్త్రంగా సైతముగా అర్పించదు. గాడిద పీడిత ప్రజలకు 3 పూటల పట్టెడన్నం లభిస్తుంది మహర్షి. రాజా, ఇది మీకు తగని కోరిక. ఏలముందవా, ఈ దేవుడు సాక్షాత్తు సురలోకాధిపతి దేవేంద్రుడు మా కొరకు మాత్రమే వస్తాయి. మేమే దానిని పోషించవాలని వారి అభిలాష. వారి అభిలాష ఎట్లయినను ఉండనిండు. మా అభిలాష తీరకపోయినచో మీరు ఇక్కట్లు పడవలసి వచ్చును. కావున ధేనువును మాతో పంపుడు. మహర్షి, చక్రవర్తులు వారి అభిష్టం తీర్చుట తమ కర్తవ్యం కాదా? మీరెన్ని చెప్పినాను దేవుని సొంగట అసంభవము, అసాధ్యం. ఏమి మా రాజ్యమును నివసించు మాకే ఎదురు చెప్పుతున్నారా? అసాధ్యమును సుసాధ్యము చేయండి రాజవంశజుల ఔన్నత్యము. మహర్షి, రాజధిక్కారము క్షమించరాని నేరం కావచ్చు. మీరెన్ని చెప్పినను దేవుని మీ కోసం కూడా జరగని పని. మీరేక వెళ్ళవచ్చు. అవునా? ఏమి నీ కథ కావరము వశిష్ట? మేము తలుచుకున్నతో చతుర్దశ భువనములను గెలువదాలిన బలము గల చక్రవర్తులం మమ్మెదిర్చి నిలుచో నీ ప్రాణములు దేవుని పంపడితో ఆదేశించండి ప్రభు. నేను ఒక్కడే సైన్య సమేతుడనై దేవుని కట్టి రాజధానికి తరలించాను. సేనాపతి దేవుని పట్టుటయన్నా సెలవు అగ్నిహోత్రుని ముక్కిన పట్టుటకు పోగుటకు ప్రయత్నించుతాయి. నీ వంటి సేనాపతులు మరొక జన్మ ఎత్తినను దేవుడు సమీపమని కూడా వెళ్ళండి. మహర్షి, మా బలము తెలియక మీరు ఇట్లు మాట్లాడుతున్నారు. ఆజ్ఞాపించండి ప్రభు. ఆలములోన శత్రువులనంతము చేయుటే నాకు క్రీడయౌ. నీలన వేగమిచ్చినను లేకయ్యేడ్చుచు వెంటరాగా. ఓ ఏలిక ఆజ్ఞ ఇచ్చి ఇక ఏర్పడజూచుచున్నదాలు. నీ పాలము కామధేనుమిక పాపము తాపసి పాలు దుఃఖమవు. సేనాపతి, దేనువు శక్తి తెలియక మీరు ఇట్లు మాట్లాడుతున్నారు. దేనువును ఒక మహాగజమని కొనేది నీ ఒక దికీల కానీ మాత్రమే. అది నీ భ్రమ మహర్షి. వెర్రి బాపడా, చక్రవర్తులమైన మా మాటనే ధిక్కరించుట. నీ వినాశనము నీవే కోరి తెచ్చుకున్నాడు సుమా. నీకంత నమ్మకం ఉన్నతో నేనడ్డుపడదు. దేవుని ఎంతటి అహంభావము! ఇప్పుడే ఆ ధేనువుని పట్టదగాక పాకశాసనుడు పరుగెత్తి వచ్చిన హరిహరాదులెల్లరూ అడ్డుపడినా పట్టు వీడబోను పట్టెదగోవును. సమరమందు మహర్షి, సమరమందు నాదు శక్తి దోపి చూసేరా సకల సైన్య సమేతుడమై కథల రంగమున కాలమప్పు నేను నీతో వచ్చుతున్నాను. రాజా, ఏమీ జరిగినది? తల నేలవాలిపోయినది. దేవుని పట్టుట మీ తరపు కాదని నేను ముందే హెచ్చరించి తిని కదా. యుద్ధరంగమున జయాపజయములు దైవాధీనములు. తల ఎత్తుట తల వార్చుట అన్నది విచారణీయం కాదు. ఆహవ రంగమున విజయలక్ష్మి దోబూతులాడుట మనం ఎరుగునది కాదు.
కానీ కేవలం మునివృత్తి అవలంబించుతున్న మీరు ఇంతటి శక్తి సంపన్నులకు ఏ మాకు ఆశ్చర్యమును కలుగచేయించున్నది మనకి. ఇందు ఆశ్చర్యమేమున్నది రాజా. క్షాత్ర ధర్మము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది. బ్రహ్మతేజ ప్రభావం పేర్కొన వలయను ఆ నలుముఖముల నలువదైనను సాధ్యం కాదు. ఆ బ్రహ్మకుతో ప్రాప్తించగలిగిన తెలుగుడు మహాత్మ. దాని కొరకు నేను ఎంతటి అసాధ్య కార్యము నేను నిర్వర్తించదు తెలుగుడు మహాత్మ. దాని కొరకు నేను ఏమి చేయలేను. ఆ బ్రహ్మత్వము నీవు పొందతారు. ఏలనుందవా మీరు క్షత్రియులు రాజస తామసగుణంలో మూర్తి బ్రహ్మత్వము పొందవలేనన్న సత్వగుణం అవసరం. దానిని సాధించుట నీకు సాధ్యం కాదు. అసాధ్యమైన దానిని సాధించడంలోనే మనిషి పట్టుదల నిరూపితమగును. ఎంతటి కష్టమనైనను భరించదను. మహర్షి, ఇప్పుడే చెప్పుతున్నాను, నేను కూడా మీ వలె బ్రహ్మర్షి ఎగుటకు ఈ క్షణమే సర్వసంగ పరిత్యాగిన ఈ సంధ్యాశాస్త్రము స్వీకరించుతున్నాను. సత్వగుణము సిద్ధించే వరకు కఠోర తపమాచరించదరు మహాత్మ. స్వామిత్ర, తొందరపడి ఏ పని చేయరా. బ్రహ్మత్వము పొందవలయనన్నా ముందుగా మంత్రదష్టయు స్రష్టయు కావాలి. ఆ విధంగా మంత్రాధీన దైవములను ప్రసన్నము చేసుకుని కానీ బ్రహ్మత్వము పొందుటకు మార్గము సులభతరం కదని గ్రహించు. ఆహా, నాకు మంచి ఉపదేశం చేసినారు మహాత్మ. నేను నడువు త్రోవా నాకు సూచించినారు. విశ్వామిత్ర, ఇందు మరి యొక్క ముఖ్యమైన అంశం ఒకటి కలదు. దానిని విస్మరించినా నీవు పొలికట్లు పడవలసి వచ్చింది. అదేదో సెలవుడు మహాత్మ. కామ క్రోధ లోభం మదమాత్సర్యములైన అరిషడ్వర్గములను జయించినను కానీ బ్రహ్మత్వము పొందుటకు మార్గము సులభతరం కాదని అది నీ వల్లే పని. కావున నీ మాటలు ఆలించు. రాజ్య పరిపాలనము చేయొచ్చు. 10 కాలాల పాటు ప్రజలను రక్షించు. నీకు వలసినప్పుడు మా వద్దకు వచ్చి నీ సందేహములు తీర్చుకును. ఇక మహర్షి, నాకు రాజ్య పరిపాలన మీద ఇహలోక ప్రాపంచిక సుఖముల పట్ల ఎట్టి ఆసక్తినూ లేదు. నేను కూడా మీ వలె ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసి బ్రహ్మత్వము పొంది మీ నోటి చేతనే బ్రహ్మర్షి విశ్వామిత్ర అని అనిపించుకున్నంత వరకు నా పట్టు వీడనని శపథము చేయుతున్నారు మహాత్మ. వీడద ఆలు బిడ్డలను వీడదలాటము ఒక భాగ్యములు. వీడద కామమోహముల వీడద క్రోధము మత్సరములు. వీడద లోభము వీడది దీక్ష తపలు పొడచి నే వీడక సంతరించెదను బిడ్డున బ్రహ్మర్షిత్వ పీఠము. వచ్చింది జాగ్రత్త బాబు. దాన్ని పదింటికి సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలతో తొక్కుని అట్లనే గురుదేవ. మైక్ వచ్చిందా? రాజకార్యములలో తలమలుగులవు మీరు తలవని తలంపుగా మా ఆశ్రమములకు వచ్చుట సంతోషకరమే అయినను కారణమేమో తెలియకూడదు. మేము ఎంతటి మహారాజులమే అయినను గురువుల కడ శిష్య పరమాణువులే కదా మహర్షి. మీరు పరమాణువులు అని చెబుతున్నాను. మీ మాట కనుక పర్వతమంతా పరమార్థము దాగినది నాకు. వికాలజ్ఞులైన తమరు మా రాకలోని అంతరాత్మను తెలుసుకొనగలరనే మా భావన. అయినను మీ అంతరాత్మ ఎప్పటికీ భవిష్యత్తు మిమ్మల్ని తెలుపుతూనే ఉంది కదా మహర్షి. అలాగైనా
ఏదియో మహత్కార్య సాఫల్యమాశించి మా వద్దకు వచ్చినారన్నమాట. అది మాకు మహత్కార్యమైనను మీకు మాత్రం అది స్వల్ప కార్యమే. అట్లయినా చింతించవలసిన అవసరం లేదు. వచ్చిన కార్యమేమో తెలపండి. వచ్చిన కార్యము తెలుపుటకు కొంచెం సంకోచించు. సంతోషించవలసిన సమయమున సంకోచించుట ఎందులకు అనగా మీరు వచ్చిన కార్యము వివాదాస్పదమే. అవునవును, అది నిజమే. అది నిజమో కాదో తెలియటకు అసలు విషయం తెలియవలేను కదా. చెప్పండి విషయం ఏమి? అది ఆ నీళ్లు నమ్ముటయ్యాలా నిస్సంకోచముగా మీరు వచ్చిన పనికి తెలియజేయండి. అది అసాధ్యమో దుసాధ్యమో తదుపరి తెలియగలరు. ఇప్పుడు నేను చెప్పబో కాదు అడుగుతున్నటువంటి విషయం విన్న తర్వాత మీరు నన్ను అపార్థం చేసుకోవాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి విషయం ఇంతకు ముందు ఎవరిని అడగలేదు. మీరు నాపై ఆగ్రహించరు. సర్వజనులకు శాంతమే భూషణం, కోపము అనర్థితాయి. మీకా ప్రేమ కలిగి చెప్పండి విషయం. ఒక కోరికతో సంయమేంద్రా నిశ్చయమైన వాంఛతో నలుగురు మెచ్చవచ్చు, మరి నలుగురు కాదనవచ్చుగా. ఇక శీఘ్రమే అది ఎందుకాక మేము మాసము దినముల నుంచి ఈ విషయం గురించి దానికి మీరు తప్ప మరొకరు సమర్థులు కారని మా సహనాన్ని పరీక్షించక వచ్చిన కార్యమును త్వరితగతిని తెలియజేయండి. గురువర్య, నేను సశరీరముగా స్వర్గలోక సౌఖ్యములు అనుభవించవాలని ఆశపడుతున్నాను. నన్ను ఈ సజీవ దేహముతో స్వర్గములకు చేర్చండి. అంతే మహాత్మా. ఎక్కడి విపరీతం మీరు పూర్ణ భవిష్యత్తు వర్తమానములలో ఎవరు కోరరాని అసమంజసమైన కోరిక. ఇది వింత కోరిక అయినను మీరు మాత్రమే నన్ను సశరీరముగా స్వర్గములకు పంపగలరు. నేను కాదు కదా. ఈ భూమండలంలో ఎవరైనా ఎంతటి తపస్సంపన్నులైన అంతటి విషులైన నీ కోరిక చిత్తుట అసంభవం. ఏననువా మనుజుల ధర్మవర్తనము మార్గముతో స్వర్గసీమకు చనయదరంతు పద్మజుడు శాసన మొప్పగ చేసే ఎప్పుడో జనపతి శాస్త్ర వైరుడిని సల్పిన పాటక మంటకుండునే వినదగ నట్టి కోర్కె మహారాజా, వినదగ నట్టి కోర్కె ఇక వీడుము శ్రేయము గూర్చు మీకు మానులక సాధ్యమయ్య నిన్ను మూర్తితో దివిజేతు యత్నము మీరు మాకు కులగురువులే కాదు, సాక్షాత్తు బ్రహ్మ మానసు. మీకు సాధ్యము కాని ఏమీ లేదు. నా కోరికను మన్నించండి. ఒక్కొక్క మాట చెప్పి వచ్చరు కాదనలేను గాని నేనెప్పుడు ఎట్టి కోరికల ఎవరి కోరిన వాడగానయా తప్పక నిరదీర్చువని కావసి సత్తమా చేరి మృతికి తప్పని ఎంత బాబు సురధామము చేర్చుని నేనితో దుశంకు, నీవు కోరదాని కోరిక కోరినావు. నీ కోరిక తీర్చుట అసంభవం. నేను ఆ పని చేయలేదు.
సశరీరముగా స్వర్గమును కెలుట బ్రహ్మశిక్షని వ్యతిరేకరించుటే. కావున ఈ ప్రయత్నము మానుకుని రాజధానికి తిరిగి వెళ్ళు. గురువయ్య, మీరు నా కోరికను మన్నించనిచో ఇచ్చటి నుండి తిరిగి వెళ్ళుట అసంభవం. అట్లయిన నీ కోరిక తీర్చుటను అసంభవము, అసాధ్యము. చక్రవర్తిగా శాసించుతున్నా మీరు నా కోరికను మన్నించనిచో ఈ ఆశ్రమం తట్టి ధ్వంసం చేస్తున్నా. అటులనా మా ఆశ్రమ పరిసరములలోని గడ్డి పరకలు కూడా నీవు తుంచలేవు. చక్రవర్తి శాసనమునే ధిక్కరించుతున్నారు. తగిన ఫలితం అనుభవించదు. త్రిశంకు, మేము ఎప్పుడు ఏ పని చేసినను జగత్ కళ్యాణం అపేక్షించి చేసినాం. నీ వంటి స్వార్థపరుల వ్యక్తిగత కాంక్షలకై మేము ఎప్పుడు ఏ పని చేయదాం. చేసి తీరమనడు. రాజశాసనమైన అది వ్యక్తిగతమైన సరే చేసి తీరమనడు. మా సహనాన్ని పరీక్షించవద్దు. ఇంకా మిక్కిలి అయినతో మీ శాసనములకు మా శాపము సమాధానమై ఆ శాపాలను దగ్ధమై నిర్భవించవద్దు. మమ్మ ఆదేశించుటకు ఆ బ్రహ్మకైన సాధ్యం కాదు. రాజశాసనమును ధిక్కరించుటయే కాక శపించుటకు సైతము సిద్ధపడినారా? ఏది ఏమైనను సరే నేను తలపెట్టిన పనిని సాధించక మానను. నీకంటే సమర్థులు మరొకరు ఉండకపోరు, లోకము కొట్టుకోలేదు. అఘటన ఘటన సమర్థులైనటువంటి ఇంకొకరిని యాచించి అయినను సరే నా కోరిక తీర్చుకుంటును. శరణు శరణు, మీరు తప్ప నాకు దిక్కెవరు లేదు. నన్ను మీరే రక్షించాలి. రక్షబాబు, రక్షబాబు. ఎవరు నీవు? నీకు వచ్చిన ఆపద ఏమి? భార్య, నేను ఇక్ష్వాకు వంశకుడు. త్రిశంకు నా నామధేయం. ఓ మహర్షి నన్ను పరాభవించగా నీ సాయం కోరి ఒక చక్రవర్తి వేలతనముతూ ఒక మునికి సాష్టాంగపడుట అంత యుక్తముగా. ఇంతకు మేము పరాభవించిన ఆ మహర్షి ఎవరు? నన్ను పరాభవించిన వారు వశిష్ఠుల వారు. వశిష్ఠులు వారా? వారు మీ కులగురువులు కదా. అయినను వారు మేము పరాభవించినారంటే మేము నమ్మలేకపోతున్నాం. ఏమి జరిగిందో వివరించండి. నేను వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామములు వచ్చి, నేను సశరీరముగా స్వర్గలోక సౌఖ్యం అనుభవించమని ఆశపడుచున్నాను. నన్ను ఈ సజీవ దేహంతో స్వర్గములకు తీర్చండి అని వేడుకున్నాను. అంతే కులగురువులు కోరి వచ్చిన తమ రాజులు కోరికలు తీర్చవలని గాని తిరస్కరించరా? నిజముగా ఇది వింత కోరిక త్రిశంకు. అయినను మీరు మాత్రమే నన్ను సశరీరముగా స్వర్గమునకు పంపగల సమర్థ. అందరికీ మిమ్మల్ని యాచించడానికి వచ్చింది. నీవన్నది నిజమే రాజా. వశిష్ఠుని కన్నా పైచేయి సాధించటే నా అభిమతము. అందుకొరకు నేను ఏమైనా చేయదు. అప్పుడు మహాత్మా, ఇటీవల మీరు మంత్రగ్రస్తులైనారని కూడా విన్నాము. మీరు విన్నది నిజమే. సవిత్ర మండలములు కొలువయ్యున్న గాయత్రి మాతను సామాన్యులు సైతం ఆరాధించి అనుష్ఠించి ఆ మాత అనుగ్రహం పొందుటకు వీలుగా 24 అక్షరముల గాయత్రి ఛందస్సులో కీర్తించి మంత్ర స్రష్టను దర్శనం అయిన నా గాయత్రి పరమ మంత్రం అనుడితే అట్టి మంత్ర స్రష్టనైన నాకు అసాధ్యం ఎంతీ లేదు త్రిశంకు. అది అయినా ధైర్యము మహర్షి. స్వయముగా మంత్రద్రష్టలు మంత్రస్రష్టలు అయినటువంటి మీరు వశిష్ఠుల వారి చేత తిరస్కృతులనై పరాభూతులైన నా కోరిక మీరు మాత్రమే తీర్చగలరు.
త్రిశంకు వశిష్ఠుడు సాధించలేని కార్యము సాధించుడా అతనిని అధిగమించడే నా జీవితాశయం. ఈ ఒక్క కారణంతోనే నిన్ను సశరీరుడుగా స్వర్గమునకు పంపించడము అంగీకరించుతున్నాను. కులగిరులేడు ఒక్కపది కూడులుగా ఉందో మేఘదోషము జలనిధులిక్కుగా జనాధ్యక్షు సచాకులు కృకుగా ముతలు మనరిపుడట్టుగా నరపాలకవాచిత సిద్ధిగో తాకిలసని సాటిలే నడుతూ కీర్తన చేయగ లోకమంతడు త్రిశక్తి అదుగు ఆ దాపుడు గల సరస్సునందు స్నానమాధ్యక్తి శుద్ధి అయినము నా తపశక్తినంతటి నీ ధారపోసి అయినను నీ కోరిక నెరవేర్చు. సృష్టి ఆది నుండి నేటి వరకు ఇంతటి బృహత్ కార్యమును నిర్వహించినటువంటి వారిని మీరు తలపెట్టిన ఈ కార్యము నవ్వుతున్న నేను ఇప్పుడే శుద్ధి అయి వచ్చాను. అవురా వశిష్ఠ, ఈ విశ్వామిత్రుని అసమర్థునిగా తలచి తప్పుగా అంచనా వేసింది కదా. నీవు సాధించలేని కార్యము నేను సాధించి విశ్వామిత్రునికి ఎదురు లేదు, విశ్వామిత్రుడు అజయుడు అని అనిపించుకుంటాను. త్రిశంకుని కోరిక లోక విరుద్ధం, సృష్టి వ్యతిరేకమే. అయినను నీ మీద ఉన్న వైరముతో అంగీకరించి త్రిశంకుడు లోపల పంచభూతములు స్వాధీనపరచుకొని అతడు రాగానే స్వర్గ ప్రవేశము చేయించదురుగా. ఆ కనపడుతున్న శిలాభితర్తికపై నిలబడి చేతులు పైకెత్తి నేనిప్పుడు నీకు చెప్పబో మాటలు చెప్పుతుడు నీ కోరిక నెరవేరగా ఇటు నమ్ము నీకు మంత్రోపదేశం చేసి స్వయం దేవేంద్ర రూపేణ స్వర్గం గమిష్యామి మహర్షి విశ్వామిత్రేణ ఆజ్ఞాపితోస్మి స్వయం దేవేంద్ర రూపేణ స్వర్గం గమిష్యామి మహర్షి విశ్వామిత్రేణ ఆజ్ఞాపితోస్మి స్వయం దేవేంద్ర రూపేణ స్వర్గం గమిష్యామి. సృష్టికి వ్యతిరేకమైనది. చతుర్ముఖ బ్రహ్మ చేయవలసిన కార్యము నీవు చేయుట నీకు తగని పని. అందువలన ఈ దిశకు స్వర్గమునకు వెళ్ళలేవు.
స్థిరోభవ స్థిరోభవ స్థిరోభవ. ధన్యోస్మి మహాత్మా ధన్యోస్మి. మరి నాకంతయు తలక్రిందులుగా కనబడుతున్నదే. ఇదిగో ఈ మంత్రజలమును వదులుతున్నాను. ఇక నీవు శరీరముతో ఇంద్రుని స్థానం అలంకరితున్నా. అపర స్వర్గలోకాధిపతివై అమర స్వర్గమును అనుభవింపము. కామధేను కల్పవృక్షముతో సహా నందనవనమును రంభాది అప్సరసలను యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది దేవజాతులను దేవసభ అయిన సుధర్మను ఐరావతాది సకల దేవతా పరివారమును నీకై సృజించింది. ఇక నీవు ఇంద్రుని రూపంలో స్వర్గమును ఎరుగును. నేటి నుండి నీ నివాసము త్రిశక్కు స్వర్గమని పేరు మొరలుగాక. అమోఘము నీవు అపర బ్రహ్మయని పేరుగాంచెను. అయినను నీవు ఇంతవరకు సాధించిన తపశక్తి అంతయు నిష్ఫలమైపోయా. వశిష్ఠునిచే బ్రహ్మర్షి అని అనిపించుకొనుటకు నీకు అవకాశము లేదు. నా ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైపోయింది కదా. ఏమి చేయదు ఏమి చేయదు ఏమి చేయదును. కిం కర్తవ్యం కిం కర్తవ్యం కిం కర్తవ్యం. ఏది ఏమైనను నేను బ్రహ్మర్షిని కావాలి. అందుకు జీవితాంతము ప్రయత్నించదు. ప్రారంభించిన కార్యము పూర్తిగా వరకు ఈ విశ్వామిత్రుడికి విశ్రాంతి లేదు. ఇకపై కేవలము పండుటాకుల్ని ఆహారముగా స్వీకరించు కఠోర తపమాచరించదును. బ్రహ్మత్వము సిద్ధించే వరకు నాకు విశ్రాంతి లేదు. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. జపమేల
మహర్షి. నేను ఇక్ష్వాకు భూపతి త్రిశంకుల వారి ఆస్థానమున రాజనర్తికగా నియమింపబడిన ప్రస్తుతం రాజుగారు శరీరలే స్వర్గసుఖములు అనుభవించుతున్నారు. రాజాశ్రితమైన మేము కట్టుపడుతున్నాము. రాజు లేని రాజ్యము అరాచకమైపోయింది. ఎవరికి వారు స్వతంత్రులు. వారికి ఇష్టమైన వారిని రాజనర్తికగా నియమించే కాక మాకు దేశ బహిష్కారము గావించినారు. ఎంత పని జరిగినది. విధి ఎంతటి వారికైనా బలీయము కదా. నాకు రాజభవనములకు ఆసక్తి లేదు. విరాగి లేదు. మీరు అనుమతించింది మీ ఆశ్రమంలో ఉండి మీకు సేవ చేయొచ్చు ప్రారంభపడుతున్నారు. సాధు సాధు, నీ నిర్ణయం బాగుగానే ఉన్నది. కానీ స్త్రీ సాంగత్యము మా బృహత్కార్య సిద్ధికి ఆటంకము కలిగిస్తున్న కావున నీవింతట ముందుట అభిక్షణీయము కాదు. వేరెంతట నేను ఆశ్రయము సంపాదించుకున్నాను. మీ శాపాలన ద్వారాలో నన్ను దగ్ధం చేయకండి. సుందరి, నీవెవరో నాకు తెలియదనుకుంటేవా? నా తపస్సును భగ్నమనర్చుటకు దేవేంద్రుడు పంపిన అప్సరసమని నేను ఎరుగదను. క్షమించండి స్వామి, క్షమించండి. మేనక, భయపడకము, లేవు. ఒకరు చేసిన తప్పుకు వేరొకరిని శిక్షించువాడు కాడి స్వామికి. ఈ క్షణమే నిన్ను శపించగలను. కానీ స్త్రీల పట్ల నాకు గల గౌరవం నన్ను ఆ పని చేయలేదు. స్వామి, నేటి నుంచి మీ పరిచయం నా పనులు నిర్వర్తించదు. కానీ నా తపో నియమములకు ఎట్టి భంగము వాటిల్లకుండా చూసుకుని సుమా. లేదు. నేడు ఎందుకు తపస్సు మనసు వెంటబడుతుంది. నీ పాదముల సబడి వినినంత మాత్రమని చిత్తము పరాయత్తముకుతున్నది. మీరుగా ఈ మాట అంటున్నది. మీరు జితేంద్రియులు, స్థితప్రజ్ఞులు. మీ వంటి వారు చిత్త చాంచల్యములకు లోనుట విచిత్రముగా ఉన్నదే. ఇందు విచిత్రమేమున్నది? నేను జితేంద్రియుడది. కానీ ప్రస్తుతం ఇంద్రియ నిగ్రహం కోల్పోయింది. అదీను నీ వల్లనే సుమా. నిజమే. ఇన్నేళ్లుగా కఠోర తపం ఆచరించిన మా మేలు నీ మృదు పల్లవు పాటి స్పర్శ మన్మధుడు నిజమైన శరకిసలయ స్పర్శలే వాంఛని కలిగిస్తున్నా. దేని నుండి తపస్సులకు స్వస్తి. కాలం అమరసులు అనుభవించడం నిన్ను ఏ ఒక్క క్షణమైన మనదాననే నన్ను మాట చిలుకల కొలికి నీ పలుకులు వినన్నా నిజమునా పొలతిలో మీరు పొడమని దినమెల్లా
ప్రాణమైనను నాకు దృష్టి కమనీయ గానము వినాలి వైనము నామాని భక్తను రామని నాగ విభవము చిన్నమోజను నామది చింతని కాపు శరమున తాపున కాయమెల్ల మెరక కాపు శరమున తాపున కాయమెల్ల అటలనీయక కాపుబా అదివ వేగా ఏమి ఈ కాలమహిమము నా ధ్యేయమును మరచి ఒక సామాన్య కాముకుని వలె స్త్రీ సౌఖ్యం ఆశించి విలువైన సమయమును వ్యర్థపరిచితిని కదా. ఒక్కసారి లోనికి తెచ్చేసి తిలకించండి స్వామి. నీ ప్రేమ మైకమున పడి నా తపస్సును నిర్లక్ష్యం చేసింది. దేవేంద్రుడు తెలివిగా నా తపస్సును భగ్నమరచినాడు. ఇక నుండి నీకును నాకు ఎట్టి సంబంధం లేదు. ఇక నుండి నీకును నాకు ఎట్టి సంబంధం లేదు. ఇక నుండి నీకును నాకు ఎట్టి సంబంధం లేదు. అవి అన్నీ నాకు తెలియదు. అవి అన్నీ నాకు తెలియదు. విశ్వామిత్ర, ఇన్నాళ్ళుగా నీవు పడిన శ్రమ ఎంతయు వ్యర్థము. నీవు జితేంద్రుడు కాలేవు, బ్రహ్మర్షి పీఠమును అధిష్ఠించలేవు. ఎవరు ఎవరు పరిహసించున్నది? ప్రారంభించిన కార్యము పూర్తిగా వరకు ఈ విశ్వామిత్రునికి విశ్రాంతి లేదు. ఇకపై కేవలం పండు తాకులను ఆహారముగా స్వీకరించు పచ్చాగ్ని మధ్యములు నిలబడి కఠోర తపమాచరించదను. బ్రహ్మత్వము సిద్ధించే వరకు నాకు విశ్రాంతి లేదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. సురరాజు పలుకున నరనాథు తపమును భగ్నముగా వింపవచ్చినా
భరత జాతికి కుదురుగా జాతి అభివృద్ధికి పాటుపడవలసి అచిర కాలములనే ఈమె శకుంతలాయన నామమున చిరకీర్తి నొందదు. మేము ఈ ఆశ్రమ మెడము పునీతులమైన మనోవాంఛ ప్రసిద్ధి మహలి తమ ముఖత వినబడిన ఈ ఆశిస్సులు మా కార్యదీక్ష సాఫల్యమును సూచించుచున్నది. అస్తు విశ్వామిత్ర, నీ ముఖమున రాజరికం దర్పమున కుమారుగా బ్రహ్మతేజస్సు గోచరిస్తున్నాడు. నేటికి నీ తపస్సు ఫలించినది. నేను కేవలం అభినందించుటకు మాత్రమే వచ్చింది. విప్రబాలకుని సంరక్షించి అవస్థపుత్రునిగా స్వీకరించుట సమంజసముగా ఉన్నది. తమ ఈ చర్యకు సర్వఋషి సమ్మేళనము ఆమోదకు తెలిపింది. అందుకు మీరు అభినందనీయులు. అంతే కానీ మీ మర్యాదను పొందుటకు లేక మరింకొక దానికో నియమించటకు రాలేదు. ఏది ఏమైనా మా ధర్మము మేము నిర్వర్తించవలేదు కదా మహాత్మా. ఆదిత్యవసుడా మా కర్తవ్యం. ప్రస్తుతము మీ ఆదిత్యమును మేము స్వీకరించలేదు. శిష్యులారా పదండి. మహాత్మా ఆగు, నన్నెక్కడో పరీక్షింపనెక్కిందిగా. నేను ముడిపడి విశ్వామిత్రుడిని కాదు. తమను ఆదేశించిన విధముగా కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యములకు వర్తించుతున్నాయి. వాటిని నా దరిదాపులకైన రాని పవిత్ర మనరాత్మగత వేదమాన సదాలను రక్షించుకున్నది మహాత్మా. మౌలిగా ఆత్మశుద్ధియము బ్రహ్మమునీయతి పిలుచుదాదా
గరిష్ఠుడు మహా అపవిత్ర గరిష్ఠుడైన ఈ వశిష్ఠుడు వారు స్వయముగా నన్ను బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సంబోధించవలే. అంతవరకు ఇట్లే వేచి ఉండదు. మహాత్మా మహాత్మా, నా వలన ఏమైనా అపరాధము కలిగినదా? నీ జీవితమున అపరాధం అన్న పదము నీటితో అంతర్ధానమైనది. విశ్వామిత్ర, వేల కొలది సంవత్సరముల నుండి నీ వరించిన కఠోర తపో దీక్ష నేటికి సంపూర్ణమైనది. నాడు నా ఆశ్రమం నందిని అనుగ్రహం వలన అరిషడ్వర్గములలో మొదటిదైన ఇతరుల ద్రవ్యమును పొందవలనని కోరికైన కామ ప్రకోపమును విసర్జించి బ్రహ్మర్షి పదమును మొదటి సోపానమును అధిరోహించింది. తదుపరి రాజ్యభోగములను విసర్జించి లోభ గుణమును దించుట ద్వారా రెండవ సోపానమును అధిగమించింది. త్రిశంక స్వర్గ నిర్మాణము కావించి పదవి కాంక్ష శత్రువులపై క్రోధమును ప్రకటించకూడదన్న మూడవ సోపానమును గడిచింది. మోహ గుణములకు మూలమైన శృంగారకేళి విలాసములను మేనక వృత్తాంతము ద్వారా అవగతము చేసుకుని బ్రహ్మర్షి పద సోపానములో నాలుగింటిని అధిగమించింది. ఇక నీలో ఉన్న మతం తన సౌఖ్యములను విడనాడి ఇతరుల జీవితంలో చక్కదిద్దుటైన అద్భుతమైన ప్రాణదానము ద్వారా సమస్యలను పునర్జీవితం చేసి బ్రహ్మర్షిని తగినవాడమని దీపించుకుంది. అంతేకాదు, ప్రతి వ్యక్తి జీవితమున ఉండదగని ఈర్ష్య అసూయలకు మూలమైన వశిష్ఠుని అధిగమించవలను అనే మాత్సర్యమును నీలో నుండి పూర్తిగా తరిమివేసి ఇన్ని సంవత్సరాలుగా ఒకే భంగిమలో స్థిరీకరించేటకు అనన్య సామాన్యమైన అనుపమానమైన సహనమును ప్రదర్శించడం ద్వారా అరిషడ్వర్గములను జయించి విజయుడైన ఆ బ్రహ్మశుచికి ప్రశుచి చేసిన నాడే నీకు బ్రహ్మర్షి అన్నది. గాయత్రి మంత్ర కష్టయో స్పష్టయో అయిన నాడే బ్రహ్మర్షి పులిగడిగిన ముత్యమోదే స్వచ్ఛమైన నిర్మలమైన జగత్తుకు శిఖరాయమానమైన బ్రహ్మశత్వములకు అతీతుడుపై అఖండ ప్రజ్ఞా పారంగతుడుపైన అది అడుగుడు నీ బ్రహ్మశత్వము నిరూపించుటకు ముక్కోటి దేవతలు నీపై నిలుపుతున్నారయ్యా. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సంబోధించి మెచ్చితి నీదు సంయమము, మెచ్చితి నీదు అఘోరధనము, మెచ్చితి నీదు పట్టుదల, మెచ్చితి నీదు సమర్థనం సఖా. ఇచ్చను బ్రహ్మీగముడా ఎన్నగలేని పథము గాలిగా ఇచ్చను జోగలంగదము నిస్తులరాకపు శుచికత్తగా శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినప్పుడు ఆయనకు అస్త్రశస్త్ర విద్యలను అందించి దుష్ట రాక్షస సంహారమునకు సహాయము చేయవలసి నేటి నుండి మీరిరువురు లోక కళ్యాణములకై పాటుపడితే దేవుడు కనుగరించి మొత్తం మీద ఈ రెండు నాటకాలని చక్కగా ప్రదర్శన అవకాశాన్ని కలిగించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాత్రల పరిచయము. ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ సమర్పించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర నాటకంలోని పాత్రలు పాత్రధారులను పరిచయం చేస్తాను. వశిష్ఠుడు శ్రీ పాకాలపాటి వేసయ్య సోదరి గారు, రిటైర్డ్ ఏఈ హౌసింగ్ కార్పొరేషన్.
తర్వాత విశ్వామిత్రుడు ఏటూరి హరినాథ్ రిటైర్డ్ సెక్రటరీ ఆఫీస్ మేనేజర్. నెక్స్ట్ త్రిశంకుడు జి నరేంద్రరావు ప్రస్తుతం పనిచేస్తున్నారు, టేకులపల్లి ఎండీగా పనిచేస్తున్నారు. తర్వాత సేనాధిపతి ఐ ఇంద్రకుమార్, ఇతను చదువుకుంటూ ఈ నాటకాలు వేస్తున్నాడు. చిరంజీవి ఇంకా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. ఇకపోతే మన వశిష్ఠుడి దగ్గర శిష్యులుగా శ్రీ అద్దేపల్లి శ్రీనివాస శర్మ, తర్వాత నేను, నా పేరు తాటికొండ నరసింహారావు. విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి శిష్యులుగా మనందరికీ పరిచయం అయినటువంటి సిహెచ్వి మూర్తి గారు, వారు మాకు సహాయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఏర్పాటు చేయడంలో వారు మాకు సహకరించారు, వారికి కృతజ్ఞతలు. హార్మోనియం శ్రీ ఏ వెంకటేశ్వరరావు తుర్లపాడు కృష్ణాజీ. తర్వాత డోలక్ శ్రీ బ్రహ్మ గారు ఉన్నారా? అందరికి ఒక ఫోటోది. తర్వాత ఆహార్యం శ్రీ పి వెంకటస్వామి గారు నంది అవార్డు గ్రహీత. అట్లాగే కీబోర్డు సహకారం అందించినటువంటి శ్రీనివాసాచారి గారు వరంగల్, వారు అద్భుతమైనటువంటి కీబోర్డ్ ప్లే చేశారు, వారి శ్రద్ధా కృతజ్ఞతలు. ఇంకా మేనకగా పనిచేసినటువంటి పాత్రధారిణి శ్రీమతి సురభి వెంకబాబ గారు, వారు కూడా నంది అవార్డు గ్రహీత. ఇక్కడ ఉన్న వారు అందరూ నంది అవార్డు గ్రహీతలే. ఇప్పుడు మా అందరూ గ్రూప్ ఫోటో ఒకటి ఇప్పుడు మన ప్రదర్శన పారితోషికం అందిస్తాము. ఇప్పుడు ముందుగా నరసింహరావు గారిని, వారి ఆర్గనైజరు, వారిని మా జైపాల్ రెడ్డి గారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఎడిషనల్ ట్రెజరర్ బిటి ప్రసాద్ గారు స్టేజ్ మీదకి వచ్చి నరసింహరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు సాల్వతో సత్కరించారు. తర్వాత మా ఎడిషనల్ ట్రెజరర్ గారు బిటి ప్రసాద్ గారు స్టేజ్ మీద రావాల్సిందే కోరుతున్నాం. వారు పూలమాలతో సత్కరిస్తారు. గురువు అలాగే మా పుండరీకాక్షుడి గారు వారికి అందించే పారితోషికాన్ని వారు అందిస్తారు. నమశివాయ గారు వారికి మొమెంటోని అందిస్తారు. అందరూ ఒక్క నిలబడండి సార్. ట్రెజరర్ పారితోషికాన్ని ఇచ్చారు అని అక్కడ నిలబడి, ఇప్పుడు అడ్డానే అక్కడ నిలబడుతున్నారు. ఈ పక్క వచ్చేయండి. అయితే ఒక గురు ఫోటో దిగినా ఎంత కాలాతీతమైన ఇప్పటి వరకు ఉండి వీక్షించిన మీ అందరికీ మన రిటైర్డ్ మన రంగస్థల కళాకారుల అభిమాన సమైక్య తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఓపికగా జడ్జెస్ గా ఎంతో కాలాతీతమైన వారు నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్.